కార్తీక మాసం ప్రారంభం అయ్యేటప్పటికి పంచాంగంలో ఆకాశదీప ప్రారంభము అని ఎందుకు రాస్తారంటే, మిగిలిన నెలలలో ఆకాశదీపం పెట్టరు. ఒక్క కార్తీక మాసం మాత్రం పాడ్యమిలగాయితూ అమావాస్య వరకు ఆకాశదీపం పెడతారు. ఆకాశదీపము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఊగుతూ ఉంటుంది ఆకాశంలో. దాన్ని ధ్వజస్తంభానికి కడతారు, కట్టి పైకి లాగుతారు. అలా పైకి లాగిన కారణం చేత అది ఊగుతూ ఉంటుంది. ఆ దీపం పెట్టిన తర్వాత ఒక శ్లోకం చెప్తారు. దామోదరాయ నభసి తులాయాం డోలయా సహ ప్రదీపంతే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసే అని చెప్తారు. అంటే దాని అర్థం ఏమిటంటే, దామోదరాయ నభసి, ఈ ఆకాశం అంతా కూడా భగవంతుని యొక్క స్వరూపం, విష్ణు స్వరూపం. ఆకాశ్ అంటే అంతటా వ్యాపించినది. అంతటా వ్యాపించిన వాడెవరు అంటే విష్ణువు. అంతటా వ్యాపించినటువంటి విష్ణువు యందు నేను ఇవాళ ఈ ఊగుతున్నటువంటి దీపాన్ని ఒకదాన్ని వెలిగించి పైన వెలిగిస్తున్నాను. అది వెలిగించడం కిందైనా ప్రకాశించడం మాత్రం ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. తులాయాం డొలయా సహా, ఊయల ఎట్లా ఊగుతుందో అట్లా ఊగుతున్న దీపాన్ని పెడుతున్నాను. ఎందుకు ఆ కార్తీక మాసంలో ఆకాశ దీపం పెట్టడం అంటే, మీరు పంచాంగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యాస్తమయం చాలా తొందరగా అయిపోతుంది. మీరు పంచాంగం చూస్తే 5:15 5:20 సూర్యాస్తమయం అయిపోతుంది. దానికి ముందంతా కూడా సూర్యాస్తమయం 6:30కి కూడా అవుతుంది. అకస్మాత్తుగా సూర్యాస్తమయం తొందరగా అయిపోతుండడంలో సాయంకాలం వేళ పక్షులు తమ ఇళ్ళకి చేరడంలో, దారి తెలుసుకోవడంలో తడబాటు పడతాయి. అలా తడబాటు పడకుండా ఉండడం కోసం దక్షిణాయనం కాబట్టి సూర్యుడు భూమికి దూరంగా జరుగుతాడు కాబట్టి చీకటి పెరిగి ఉంటుంది. కాబట్టి నేను పక్షులకు సహాయం చేయడం కోసం, పక్షులు తమ గూళ్ళు తెలుసుకోవడం కోసం ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నాను.